ఇప్పుడు ఒక యువతి తన జీవితం నాశనం అయిపోయింది. ఊరు మార్చేశాడు, దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగం సంపాదించాడు. హిందూ యువతలే టార్గెట్గా వాళ్ళని మోసాలు చేస్తున్నాడు, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు, మతాలు మార్చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గులు భారతదేశంలో చాలా చోట్ల ఈ వికృతాలకి పాల్పడుతున్నారు. దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తున్నారో, దుర్మార్గ ఆలోచనలతో యువతుల జీవితాలతో ఆడుకుంటున్నారో వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలంటే మళ్ళీ హిందూ యువతి వైపు వక్ర బుద్ధితో ఏ పాకిస్తానీ కూడా చూడకుండా ఉండాలి. ఆ రకంగా ట్రీట్మెంట్ ఉండాల్సిన అవసరం ఉంది. మొత్తం అసలు వివరాల్లోకి వెళ్తే ఆమె ధైర్యంగా పోలీసుల దగ్గరికి వచ్చింది. ఆమెకు అండగా సినీ నటి కూడా ఉన్నారు. ఎవరో ఒకరు అంటున్నారు, మహిళా సంఘాలు, సినీ నటులు అందరూ కూడా ఎంటర్ అవుతున్నారు. మేము అండగా ఉంటాం, పద తేలుద్దామని. నా పేరు కీర్తి. నేను 24/7లో పనిచేసేటప్పుడు ఈ అబ్బాయిని కలిసినప్పుడు నేను ఆల్రెడీ పెళ్ళయి నాకు అప్పుడే డివోర్స్ కూడా అయిపోయింది. అయినా వీడు నన్ను లూర్ చేసి నేను చూసుకుంటా, అది చేస్తా, ఇది చేస్తానని చెప్పేసి నాకు ధైర్యం ఇచ్చేసి నాతో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి వాడు పాకిస్తానీ అది ఇది అని కూడా ఏమీ చెప్పలేదు. కాకపోతే తర్వాత పెళ్లి చేసుకుని నన్ను బాగా హింసించాడు. నా డబ్బులు కావాలి, నా పైసలు కావాలని చెప్పేసి, ఆస్తి తీసుకొని రా అది ఇది అని చెప్పేసి కూడా బాగా కొట్టేవాడు. నువ్వు నా మాట వినట్లేవు, నువ్వు ఎట్లయినా ముస్లిం అయిపోవాలి, నువ్వు ముస్లింగానే ఉండాలి అది ఇది అని చెప్పి నాకు ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేశాడు. నా కూతుర్ని కూడా ఫోర్స్గా కన్వర్ట్ చేయించి ఇప్పుడు 10 years తర్వాత నాకు చీట్ చేసేసి వాడు ఇక్కడ ఇంకో అమ్మాయితో ఉన్నాడు. అవన్నీ సపోర్ట్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ కూడా వాడికి సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఏదో నా తప్పు వల్ల వాడు చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసి వాళ్ళ మదర్కి అన్నీ తెలుసు, వాళ్ళ అమ్మమ్మకి అన్నీ తెలుసు. వాడు ఇంట్లో ఖాళీ చేసేసుకొని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం వచ్చి అడగట్లేరు, చేయట్లేరు. ఇప్పటికీ వాడి దగ్గర ఆధార్ కార్డు అవన్నీ వాడి దగ్గర అప్పటికి ఉంది కాబట్టి వాడు ఒక ఇండియన్ అని మనకు తెలుసు. వాడు పాకిస్తానీ అని ఎప్పుడు డౌట్ రానివ్వలేదు, ఏం కాలేదు. అది కాకుండా వాడికి పెళ్ళి తర్వాత వచ్చేసిన దానికి కూడా నాకేం తెలియదు దాని గురించి. కాకపోతే వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ తమ్ముడు ఇంకా ఎల్టీవీలోనే ఉన్నారు. అయినా వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు, పాన్ కార్డులు అన్నీ ఉన్నాయి సార్. వాళ్ళు అవన్నీ పెట్టుకొని ఇక్కడ ఇండియన్ లీగల్స్ లాగానే ఉంటున్నారు. కాకపోతే ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఫేక్. ఇంకా వీళ్ళు ఆల్రెడీ 2010, 2011లోనే డాక్యుమెంట్స్ అన్నీ చేయించుకున్నారు. ఇది ఎక్కడో కాదండి, హైదరాబాద్ మహానగరంలోనే, హైదరాబాద్ బంజారా హిల్స్లోని మౌంట్ బజారా కాలనీలో పాకిస్తాన్ మూలాలున్న ఫహద్ అనే వ్యక్తి. ఇతను ఎవరండి? పాకిస్తాన్ మూలాలున్న ఫహద్ అనే వ్యక్తి మౌంట్ బజార్లోని కీర్తి అనే హిందూ యువతిని మతం మార్పు చేయించి 2016లో వివాహం చేసుకున్నాడు. ఇతను ఆమె పేరు మార్చి దోహా ఫాతిమాగా మార్చి